ఒక రష్యన్ సైంటిస్ట్ గ్రాబోవై కోడ్స్ని డిజైన్ చేశారు స్టడీ చేసి. ఈ కోడ్స్ని మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి, మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న విశ్వ జ్ఞానానికి ఒక సెట్ అయిన విధానం పరంగా మీరు జోడించి మేనిఫెస్టేషన్ చేయగలిగితే ధనాన్ని ఆకర్షించడానికి కొన్ని సీక్రెట్ కోడ్స్ ఉన్నాయి. వ్యాపార అభివృద్ధిని, అలానే ఆరోగ్యాన్ని ఆకర్షించడానికి, లవ్ని ఆకర్షించడానికి, హెల్త్ని మేనిఫెస్టేషన్ చేయడానికి కొన్ని సీక్రెట్ కోడ్స్ ఉన్నాయి. కంప్లీట్ ఆ సీక్రెట్ కోడ్స్ని ఈరోజు నేను మీకు రివ్యూల్ చేయబోతా ఉన్నా. లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే. యూనివర్సల్ సబ్జెక్ట్లో మేనిఫెస్టేషన్కి సంబంధించి ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో అలాంటి డౌట్స్ ఈ రోజు మనం అడిగి తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో శ్రీ విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వారిని డౌట్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్కారం. సో గురుగారు, మనకి అంటే సబ్జెక్ట్ తెలుసుకుంటున్నా కొద్దీ ఇంకా డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాగే మన డిసైపుల్స్ కొన్ని డౌట్స్తో ముందుకు వచ్చారు. అందులో ఒక డౌట్ ఏంటి అంటే, మనకి మనీని ఆకర్షించడానికి, ధనాన్ని ఆకర్షించడానికి కానీ, లేదంటే వ్యాపార అభివృద్ధి కోసం కానీ, లేదంటే మన ఆరోగ్య అభివృద్ధి కోసం కానీ యూనివర్సల్ సబ్జెక్ట్లో ఏమైనా డివైన్ కోడ్స్, సీక్రెట్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా అని. గ్రేట్ క్వశ్చన్ అండి. ధనాన్ని ఆకర్షించడం కొరకు, వ్యాపార అభివృద్ధిని ఆకర్షించడం కొరకు, ఆరోగ్యాన్ని ఆకర్షించడం కొరకు కొన్ని సీక్రెట్ డివైన్ కోడ్స్ ఉన్నాయి. వాటిని మనం గ్రాబోవై కోడ్స్ అని కూడా చెప్పొచ్చు. ఒక రష్యన్ సైంటిస్ట్ గ్రాబోవై అన్న అతను స్టడీ చేసి, ఎందుకంటే ప్రతి ఒక్క సంఖ్య ఒక పర్పస్ని, ఒక మీనింగ్ని, ఒక ఎనర్జీని ప్రతి ఒక్క సంఖ్య క్యారీ చేస్తుంది. దానికి సంబంధించి కొన్ని సీక్రెట్ కోడ్స్ని డిజైన్ చేశారు. ఆ సీక్రెట్ కోడ్స్ మేనిఫెస్టేషన్ సపోర్టర్స్ అని కూడా పిలుస్తాం. మనం చేస్తున్న మేనిఫెస్టేషన్కి ఆ కోడ్స్ జోడిస్తే పీస్ ఆఫ్ కేక్ మేనిఫెస్టేషన్. మెయిన్ సీక్రెట్స్ని, నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మన అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్కి అందివ్వడానికి మనం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. ఓం నమో భగవతే రుద్రాయ నమః. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఒక రష్యన్ శాస్త్రవేత్త చాలా స్టడీస్ చేసి, ఆయన ఒక హీలర్. ఓకే, ఆయన ఒక హీలర్, న్యూమరాలజీకి సంబంధించి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ఈ బ్రహ్మాండంలోనే ప్రతిదీ కూడా నెంబరింగే, సంఖ్య, మనీ, నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్, మ్యారేజ్ చూసేటప్పుడు వాళ్ళ నెంబర్స్ కలుస్తున్నాయా లేదా, ముహూర్తాస్, నెంబర్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద నెంబర్స్. సో ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క ఎనర్జీని క్యారీ చేస్తుంది, ఒక్కొక్క మీనింగ్ని క్యారీ చేస్తుంది, ఒక్కొక్క పర్పస్ని క్యారీ చేస్తుంది. కొన్ని సంఖ్యల సమూహము ఒక ఎనర్జీ హబ్గా కన్వర్ట్ అవుతుంది. కొన్ని పవర్ఫుల్ సంఖ్యలు ఏమైతే ఉన్నాయో వాటిని జోడిస్తే ఒక ఎనర్జీ బాల్ కింద కన్వర్ట్ అవుతుంది. మనం మెటీరియల్ వెల్త్ని ఆకర్షించడానికి, అంటే జాబ్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు నెంబర్స్ యూజ్ చేస్తూ, బిజినెస్ మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, హెల్త్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అండ్ స్టడీ ఫ్లో అవ్వాలి అంటే మనీ, కంటిన్యూస్గా మనీ ఫ్లో అవ్వడానికి, బిజినెస్లో క్లయింట్స్ని ఫ్లో అవ్వడానికి, ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటాం కదా, బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఓకే, మేనిఫెస్టేషన్ సపోర్టర్స్ అంటాం ఈ కోడ్స్ని. ఒక రైట్ వేలో మనం ఈ కోడ్స్ని ఆచరణలో పెడితే మన నిజ జీవితంలో 100% మేనిఫెస్టేషన్ 10,000% ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. ఐఎమ్ నాట్ టెలింగ్ 100%, 10,000% ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కర్మయోగులము, మన పని మనం చేయాలి. యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాల యొక్క శక్తితో మనం మమేకం అవుతూ, అహం బ్రహ్మాస్మిని ఫాలో అవుతూ కర్మయోగులుగా మన పని మనం చేయాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏమంటామంటే వాటిని గ్రాబోవై కోడ్స్ అంటాం. ఆ రష్యన్ శాస్త్రవేత్త పేరు గ్రాబోవై. ఓకే, కొన్ని కోడ్స్ నేను ఇవ్వబోతున్నాను. ఆ కోడ్స్ చెప్పే ముందు ఇది ఎలా ఆచరణలో పెట్టాలి అన్నది నేను మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఆచరణ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే విశ్వజ్ఞానం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని ఎలా నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి, రైట్ వే ఏంటి, రాంగ్ వే అనను చాలా మంది తెలిసి తెలియక ఓన్ వే ఫాలో అవుతున్నారు. ఓన్ వే వల్ల రిజల్ట్ రాదు, రైట్ వే ఫాలో అయితేనే రిజల్ట్ వస్తుంది. మరి ఏంట రైట్ వే?
ఏదైనా మనం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఫస్ట్ కన్న తల్లిదండ్రులకి, భగవంతుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, గురువులకి, ఇంటి పెద్దలకి, కులదైవానికి, గృహదైవానికి, ఇంటి ఎలివేల్పుకి మనస్సా వాచ కర్మన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ మేనిఫెస్టేషన్కి. ఇది చేసే ముందు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయాలి. ఒక 3 times, 6 times, 9 times, 11 times, 21 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే మైండ్ కామ్ అవుతుంది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ కృతజ్ఞతలు చెప్పాలి అందరికీ. ఓకే, కృతజ్ఞత చెప్పాక ఈ గ్రాబోవై కోడ్స్ మేనిఫెస్టేషన్ సపోర్టర్స్ అని చెప్తున్నాం కదా, ఇది మనం ఎలా చేయాలంటే ఐస్ క్లోజ్ చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చోవాలి. మళ్ళీ డౌట్, తూర్పు వైపా, ఉత్తరం వైపా, దక్షిణం వైపా అని మనకు చాలా డౌట్స్. ఎయిదర్ ఈస్ట్ ఆర్ నార్త్, తూర్పు లేదా ఉత్తరం వైపు ప్రశాంతంగా కూర్చొని ఐస్ క్లోజ్ చేసుకుంటూ మన కంటి చుట్టూ ఒక సిల్వర్ కలర్ బాల్, సిల్వర్ అండ్ వైట్, ప్యూర్ సిల్వర్ వైట్ లానే మెరుస్తుంది. సో వెండి ప్లస్ తెలుపు రంగులో ఉన్న ఒక సర్క్యులర్ షేప్ లో ఉన్న ఒక బాల్ మన చుట్టూ రొటేట్ అవుతున్నట్టు మనం విజువలైజ్ చేసుకోవాలి. మన ఐస్ ముందు ఒక సిల్వర్ కలర్ ప్లస్ వైట్ కలర్ కాంబినేషన్ ఉన్న బాల్ రొటేట్ అవుతున్నట్టు విజువలైజ్ చేసుకుంటూ ఆ సిల్వర్ కలర్ వైట్ కలర్ బాల్ లోపల ఏమైతే కోడ్స్ ఉన్నాయో ఆ కోడ్స్ 3D షేప్ లో కనిపించాలి. అంటే కంప్లీట్ కనిపిస్తూ అవి రొటేట్ అవుతూ ఉండాలి. ఆ నెంబర్స్ అన్ని రొటేట్ అవుతూ ఉండాలి. కాబట్టి ఆ నెంబర్స్ మనకి గుర్తుండాలి. గుర్తుండడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇది ఒక టెక్నిక్, అర్థమవుతుందా? దీన్ని విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. అంటే కోడ్స్ కి సంబంధించి, గ్రాబోవై కోడ్స్ కి సంబంధించి మొదటి పద్ధతి ఏంటి? విజువలైజేషన్. ఆ విజువలైజేషన్ చేసుకునే పద్ధతి ఏంటి? సిల్వర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మన చుట్టూ ఒక స్పియర్ సర్క్యులర్ షేప్ లో బాల్ రొటేట్ అవుతుంటుంది. ఆ బాల్ లోపల ఈ నెంబర్స్ రిపీటెడ్ గా రొటేట్ అవుతున్నాయి. అండ్ మనం ఏదైతే కోరిక అనుకుంటున్నామో ఆ కోరిక ఫుల్ఫిల్ అయిపోయింది, అది ఆల్రెడీ అచీవ్ చేసేసాము అన్న భావన, అన్న ఆలోచన మైండ్ లో ఉంటూ ఇది రొటేట్ అవుతున్నట్టు కనిపించాలి. ఇది గ్రాబోవై కోడ్ కి సంబంధించి ఫస్ట్ విజువలైజేషన్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్ ఏంటంటే వాటర్ టెక్నిక్. అంటే ఒక వైట్ పేపర్ మీద బ్లూ పెన్ తో ఆ కోడ్ రాయాలి. వైట్ పేపర్ మీద బ్లూ పెన్ తో ఆ కోడ్ రాసి దాని మీద వాటర్ బాటిల్ పెట్టి ఒక 10 minutes ఆ వాటర్ బాటిల్ పట్టుకుంటూ మనం ఏదైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నామో అది మేనిఫెస్టేషన్ చేయాలి. ఒక 10 నిమిషాలు ఆ వాటర్ బాటిల్ కింద ఆ పేపర్ పెట్టి అది విజువలైజ్ చేసుకుంటూ ఆ వాటర్ ని డ్రింక్ చేయాలి. వీలైతే ఆ పేపర్ వాటర్ బాటిల్ మీద పేస్ట్ కూడా చేయొచ్చు. వైట్ కలర్ పేపర్, బ్లూ పెన్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. థర్డ్ టెక్నిక్, అంటే ఎన్నో విధాలుగా ఇది ఆచరణలో పెట్టడానికి టెక్నిక్స్ అన్ని చెప్పేస్తా ఉన్నా. థర్డ్ టెక్నిక్, బ్లూ కలర్ పెన్ తో లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్ మీద నెంబర్ రాయాలి. ఆ నెంబర్ రాసి విడివిడిగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 520 ఉందనుకోండి, 520 అని చదవకూడదు. 520 520 520 అని చదవాలి. సో లెఫ్ట్ హ్యాండ్ వ్రిస్ట్ హ్యాండ్ మీద రాసుకొని కనిపించిన ప్రతిసారి అది చదవడం, అది అయినట్టు విజువలైజ్ చేసుకోవడం. సింపుల్, అంతే. దాని వల్ల సబ్ కాన్షియస్ మైండ్ రీవైర్ అవుతుంది, రీప్రోగ్రామ్ అవుతుంది, 100% కన్ఫర్మ్ అయిపోతుంది. ఇది ఒక టెక్నిక్. ఇంకా చెప్పాలి అంటే ఇంకా వైట్ పేపర్ మీద బ్లూ పెన్ తో ఆ కోడ్ రాసి ఆ కోడ్ కింద ఏదైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నామో అది ఆల్రెడీ కలిగి ఉన్నట్టు, ఐ యామ్, ఐ హ్యావ్, ఐ అచీవ్ కలిగి ఉన్నట్టు అది రాసి అది వ్యాలెట్ లో పెట్టుకోవచ్చు, పాకెట్ లో క్యారీ చేయొచ్చు. ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. ఆ నెంబర్స్ మన ఓన్ వాయిస్ తో మనం రికార్డ్ చేసుకొని పదే రిపీటెడ్ గా వినొచ్చు. ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మార్క్ మై వర్డ్స్, 100కి 10,000% రిజల్ట్ వస్తుంది. బిగ్గెస్ట్ మేనిఫెస్టేషన్ సపోర్టర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, నెంబర్స్ ఆర్ వెరీ ఎనర్జీ. ప్రతి ఒక్క నెంబర్ ఒక గ్రేట్ ఎనర్జీని క్యారీ చేస్తారు. మరి ఆ కోడ్స్ ని రివ్యూ చేయబోతున్నాం, శ్రద్ధగా వినండి, నోట్ చేసుకోండి. పద్ధతి ముందు చెప్పేసా ఎలా ఫాలో అవ్వాలని, ఇప్పుడు కోడ్స్ రివ్యూ చేస్తా. సో అహం బ్రహ్మాస్మి, గ్రాబోవై కోడ్స్ ఫర్ మనీ, ధనాన్ని ఆకర్షించడానికి కొన్ని కోడ్స్ మా. అన్ఎక్స్పెక్టెడ్ మనీ. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, డబ్బుని ఆకర్షించేటప్పుడు నాకున్న ఉద్యోగం నుండి డబ్బు వస్తుంది అని ఆలోచించకూడదు. నాకున్నది ఒకటే ఉద్యోగం, ఇది తప్పించి నాకు వేరే మార్గాలు లేవు అని ఎప్పుడు అనుకోకూడదు. గ్రహాలు తిరగబడితే పక్కన మూట దొరకవచ్చు, అలానే మూటలు ఎత్తుక్కొని వెళ్ళకూడదు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, నాకున్నది ఒకటే వ్యాపారం, ఇక్కడ నుండి మాత్రమే డబ్బు వస్తుంది, వేరే సోర్స్ లేదని అనుకోకూడదు. మనీ ఈజ్ అన్ ఎనర్జీ, ఎక్కడ నుండైనా రావచ్చు, ఏ రూపంలో ఉండైనా రావచ్చు. ఆ మ్యాప్ ఎవరు డిజైన్ చేస్తారు? సుప్రీం, యూనివర్స్, దైవశక్తి, విశ్వశక్తి. క్లియర్? సో అన్ఎక్స్పెక్టెడ్ మనీని ఆకర్షించడానికి సీక్రెట్ కోడ్ అంటే ఏంటి అంటే 5207418. 5207418. ఇది అన్ఎక్స్పెక్టెడ్ మనీని క్యారీ చేస్తుంది, ఎనర్జీని క్యారీ చేస్తుంది. ఇది మనం వ్రిస్ట్ హ్యాండ్ మీద రాయొచ్చు,
నేను ఇంతకుముందు చెప్పినట్టు టెక్నిక్స్ అన్నిట్లో కూడా ఆచరణలో పెట్టచ్చు. మళ్ళీ డౌట్, ఒకటే చేయాలా, మల్టిపుల్గా చేయొచ్చా? ఇక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్, భావన ఇంపార్టెంట్. అన్నీ కూడా చేయొచ్చు, మనకు ఆకర్షణ శక్తి ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ కొరకు 175170338 అనేది ఒక డివైన్ కోడ్. స్టడీ అండ్ జనరస్ ఇన్కమ్ అంటే కొంతమందికి మనీ సంపాదన హెచ్చుతగ్గులు అవుతుంది, ఒక కాన్స్టెంట్ ఫ్లో అవ్వదు. డబ్బులు కాన్స్టెంట్ గా పెరుగుతూ ముందుకు వెళ్ళాలి, హెచ్చుతగ్గులు అవ్వకుండా వెళ్ళాలి అంటే ఇది డివైన్ కోడ్ 92131440. ఇమ్మీడియట్ మనీ కావాలి అంటే ఏదో ఒక ఎమర్జెన్సీ ఉంది, ఇమ్మీడియట్ గా మేనిఫెస్టేషన్ చేస్తే ఓవర్ నైట్ లో వస్తుంది. ఇట్స్ అన్ ఎనర్జీ, గుర్తు పెట్టుకోండి. ఇది మూఢనమ్మకాలు కాదు, సూపర్ స్టిషన్ కాదు, ఎనర్జీ. అండ్ అలానే ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను, మనం కర్మయోగులు. ఇంట్లో డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని మంత్రాలు చదివితే రిజల్ట్ వస్తుంది, కానీ కర్మయోగులుగా మనం పని చేయాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇమీడియట్ గా మనీ అట్రాక్ట్ చేయడానికి 426499 499 అని చదవడానికి లేదు, 426499. ఇవన్నీ కూడా మనీని అట్రాక్ట్ చేయడానికి డివైన్ కోడ్స్, దైవశక్తి విశ్వశక్తి ఆశీర్వదించిన సంఖ్యలను మీరు గమనించాల్సి ఉంటుంది. ఇవందరూ నోట్ చేసుకోండి. అలానే ఇమ్మీడియట్ గా మీకు విశ్వం నుండి ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే అందరూ కామెంట్స్ లో 888 అని టైప్ చేయండి. 888 అనే నెంబర్ డబ్బును ఆకర్షించే శక్తి. 8 నెంబర్ రిప్రజెంట్స్ ఇన్ఫినిటీ, వెల్త్, సంపద. 888 అని టైప్ చేయండి అందరూ. అలానే మీ నేమ్, లొకేషన్ కూడా కామెంట్ లో టైప్ చేయండి. అండ్ హెల్త్ ని ఆకర్షించడానికి కొన్ని కోడ్స్ ఉన్నాయి. గుడ్ హెల్త్ అంటే మనకి ఎప్పటికప్పుడు అన్హెల్దీ అవుతున్నాం అనుకోండి, సిక్ అవుతున్నాం అనుకోండి. ఎప్పటికప్పుడు మనం సిక్ అవుతున్నాం అంటే నెగిటివ్ ఎనర్జీ క్యారీ అవుతుంది అని అర్థం. ఆరా క్లెన్జింగ్ చేసుకోవాలి. అలానే ఆరోగ్యాన్ని ఆకర్షించడానికి ఇది ఒక పవర్ఫుల్ కోడ్ 80845700. మళ్ళీ 00 అని చదవకూడదు, 808 అని చదవకూడదు, 80845700. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంది ఇప్పుడు డైట్ చేస్తుంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు. అది యాక్షన్. అది చేస్తూ డివైన్ బ్లెస్సింగ్స్ పొందాలి. హెల్దీగా వెయిట్ లాస్ అవడం ఇంపార్టెంట్. అన్హెల్దీగా వెయిట్ లాస్ అయితే షెడ్కి వెళ్తున్నారు. హెల్దీగా వెయిట్ లాస్ అవడానికి ఇంపార్టెంట్. దానికి డివైన్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? ఈ నెంబర్ 534216 బాడీ డిటాక్సింగ్ అంటే బాడీలో అంతా నెగిటివిటీ ఎక్కువైపోయింది, బాడీకి క్లెన్జింగ్ లేదు. డిటాక్స్ అవ్వడానికి, క్లెన్జింగ్ చేసుకోవడానికి ఒక డివైన్ కోడ్ 719. ఎలర్జీస్ ఎక్కువ ఉన్నాయి, దాని నుండి బయటికి రావాలి 45143212. ఇదన్నీ కూడా ఆరోగ్యాన్ని ఆకర్షించడానికి కొన్ని డివైన్ కోడ్స్ అని చెప్పొచ్చు. అలానే వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ కొరకు ఆలోచిస్తారు. ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నాం, క్లయింట్స్ని ఆకర్షించాలి, లేదా ఒక వ్యాపారం చేస్తున్నాం, కస్టమర్స్ని ఆకర్షించాలి. అప్పుడు ఈ కోడ్స్ హెల్ప్ అవుతాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? వ్యాపారం, ఒక పెద్ద వ్యాపారం, ఒక ఎంపైర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కోడ్. ఇన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఎంత శక్తో జస్ట్ ఇమాజిన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, నెంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దుమ్ము లేచిపోద్ది ఈ నెంబర్ రాస్తే. ఐ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్. 7197413191. వ్యాపార అభివృద్ధి. రికగ్నిషన్, గుర్తింపు. అంటే మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో రికగ్నిషన్, గుర్తింపు పొందాలి. అది కూడా పాజిటివ్ వేలో. బట్ గుర్తుపెట్టుకోండి, ఫేమ్ అయిన ప్రతి ఒక్కడు ట్రోల్ అవుతాడు, దిష్టి అలానే పోతుంది, అది మంచిదే. కానీ గుర్తింపు పొందాలి అంటే దిస్ ఈస్ ద కోడ్ 7008832. అండ్ అలానే బిజినెస్ సక్సెస్, వ్యాపారంలో సక్సెస్ ని చూడాలి అంటే దిస్ ఈస్ ద కోడ్ 7063854425. అలానే అట్రాక్టింగ్ క్లయింట్స్, ఏ వ్యాపారంలో LIC కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడానికి దిస్ నెంబర్ డివైన్ కోడ్ 982492. ఇవి ప్రతిసారి రిపీటెడ్గా చదవాలి, చదువుతూ విజువలైజ్ చేసుకోవాలి. దాని ద్వారా ఏమవుతుంది? సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది. ఆల్రెడీ జరిగినట్టు, కలిగి ఉన్నట్టు, అచీవ్ చేసినట్టు, ఆల్రెడీ పొంది ఉన్నట్టు, రిసీవ్ చేసుకున్నాము దైవశక్తి సహాయంతో. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే అవుతుంది. మళ్ళీ అవుతుందా అవ్వదా అంటే 100% అవ్వదు. సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి డౌట్ ఉంటే రిజల్ట్ రాదంట. అండ్ మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, చాలామంది ఆన్లైన్ క్లాసెస్ కొరకు అడుగుతున్నారు. మార్చ్ 21వ తారీఖు నుండి మళ్ళీ మీ అందరితో ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజుల సమయాన్ని గడపబోతున్నాను. ఆన్లైన్ జూమ్ కాల్లో ఉంటుంది. మార్చి 21వ తారీఖు నుండి మార్చి 27వ తారీఖు వరకు కంటిన్యూస్గా 7 రోజులు మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు బిగ్గెస్ట్ లైఫ్ చేంజింగ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు.
కొత్త సంవత్సరంలోకి వచ్చాము, హోలాస్టక్ సమయం నడుస్తుంది. మార్చి 7వ తారీఖు వరకు, మార్చి 14వ తారీఖు వరకు హోలాస్టక్ పీరియడ్. అంటే శుభ కార్యక్రమంలు ఏమి చేయకూడదు. హోలీ తర్వాత అంత శుభమే ఉండబోతుంది. ప్లానెట్స్లో కూడా చాలా మార్పులు చేర్పులు రాబోతూ ఉన్నాయి. మీ కొరకు దైవశక్తి సహకరించబోతుంది, విశ్వశక్తి సహకరించబోతుంది. మీకున్న గ్రహాలు, నవగ్రహాలు సహకరించబోతూ ఉన్నాయి. 2025 పవర్ఫుల్ ఇయర్. సో 2025లో ఏది ఆకర్షించాలి అన్నా సరికొత్త విశ్వజ్ఞానం ఎప్పుడూ బయటకు రావాలి. అది మీరు నేర్చుకోవాలి, నిజ జీవితంలో మీరు ఆచరణలో పెట్టాలి. సో మీకు సరికొత్త సీక్రెట్స్ని, నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని, స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం మీకు ఇచ్చేద్దామని నేను నిర్ణయం తీసుకున్నాను. అంతకంటే విశ్వం ఆజ్ఞాపించింది, భగవంతుడు ఆశీర్వదించాడు. పంచభూతాలు లిటరల్లీ నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నాయి మనందరినీ కలవమని చెప్పి. సో మనందరం కలవబోతా ఉన్నాం. మార్చి 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 days జరగబోతా ఉన్నాయి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. మీరు ఏమి ఆకర్షిద్దాం అనుకున్నా, మీకు ఎటువంటి గోల్స్, అవసరాలు, కోరికలు, నీడ్స్, డ్రీమ్స్, డిజైర్స్ ఏమి ఉన్నా మేనిఫెస్టేషన్ ద్వారా, విశ్వం యొక్క ఆశీర్వాదాల ద్వారా, దైవశక్తి సహాయం ద్వారా, మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాల ద్వారా 100% అవుతాయని ప్రూవెన్ కాన్సెప్ట్. మరి అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాల్సిందే. ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వచ్చా అన్న డౌట్స్ చాలామందికి ఉంటాయి. నాలెడ్జ్కి కామన్ అనే ఎండ్ పాయింట్ లేదు. రోజులు మారుతున్న కొద్దీ, టెక్నాలజీ మారుతున్న కొద్దీ నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం బయటకు వస్తూనే ఉంటుంది. మేము చేసిన సాధనాస్కి, ప్రేయర్స్కి భగవంతుడు, విశ్వం ఆశీర్వదిస్తుంది. మాకు ఇచ్చిన సంకేతాలను అనుసరించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తానని ఎప్పుడూ నేను మాటిస్తున్నాను. ఇట్స్ మై ప్రామిస్. సర్వే జనా సుఖనో భవంతు. అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ ది గ్రేట్ ఇన్ఫో విత్ అస్. సో గురుగారు చెప్పినట్టు మనకి మనందరం కూడా ఎప్పుడో నుంచి కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ ఇంకెప్పుడు మళ్ళీ కండక్ట్ చేస్తారు అని. ఈ గ్యాప్ రావడానికి కారణం కూడా ఏంటంటే, చాలా రోజుల తర్వాత గురుగారు మనకి ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ అనేది రన్ చేశారు. అది చాలా పెద్ద సక్సెస్ఫుల్గా రన్ అయింది. అది నేనే వెళ్ళి హోస్ట్ చేయడం జరిగింది. సో ఇట్ వాజ్ చాలా వచ్చిన వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్స్ అనేవి చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నాం అనమాట. సో చాలా రోజుల తర్వాత మనకి ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కూడా అది స్టార్ట్ అవబోతోంది. అది గురుగారు చెప్పినట్టు మనకి మార్చ్ 21st నుంచి స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్గా మనకి 7 days మార్నింగ్ 5:45 నుంచి ఈ క్లాసెస్ అనేవి రన్ అవుతాయి. ఇప్పుడు మీ అందరికీ కూడా డౌట్ ఉండొచ్చు, అంటే ఆల్రెడీ క్లాసెస్ అటెండ్ అయ్యాము, వీడియోస్ చూస్తున్నాం కదా, సో ఇంకా ఏమైనా కొత్త సబ్జెక్ట్ ఉంటుందా అని. గురుగారు అన్నట్టు మనకి యూనివర్సల్ సబ్జెక్ట్లో ఎంత ఉన్నా కానీ, ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది అండ్ డౌట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇప్పటి వరకు మనకి వీడియోస్లో కానీ, లేదంటే ఆన్లైన్ క్లాసెస్లో కానీ, ఆఫ్లైన్ క్లాసెస్లో కానీ మీకు తెలియని చాలా విషయాలు ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చే క్లాసెస్లో మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా ఎన్రోల్మెంట్స్ అనేవి చేసుకోండి. మనకి కింద స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. సో ఆ నంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఎన్రోల్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా ఫీల్ అవుతున్నాయి స్లాట్స్ అనేవి, ఎందుకంటే మనకి హోల్ వరల్డ్ వైడ్ నుంచి కూడా క్లయింట్స్ ఉన్నారు కాబట్టి సో ఫాస్ట్గా ఫీల్ అయిపోతున్నాయి. సో మీరు కూడా ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకోవడానికి నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.